Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. పార్టీలోకి వచ్చి చంద్రశేఖరరావును ఓడించడం ద్వారా తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని తీర్చడానికి చేరుతున్న అత్యంత కీలకమైన నాయకుల చేరిక కూడా ఒక కీలక సంఘటన. తెలంగాణలో ఒక గొప్ప పరిణామం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖమ్మంలో సమావేశం పెట్టినాం. నేను, పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు, డాక్టర్ మల్లు రవి గారు, రాజయ్య గారు, మేమందరం కూడా ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన సమావేశానికి సంబంధించి సన్నాహకాలు ఏ విధంగా జరుగుతున్నాయి సమీక్షించి స్థానిక నాయకత్వానికి అక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులు కోడెం వీరయ్య కావచ్చు, దుర్గాప్రసాద్ గారు కావచ్చు, మిగతా ముఖ్యమైన నాయకులు అందరితో కలిసి చాలామందిని అక్కడ బాధ్యతలు వేయడం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి వాళ్ళందరితో కూడా సమీక్ష చేయాలని ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటన నేను పెట్టుకున్నా. దానికి సంబంధించి మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సూచనలు కూడా తీసుకొని అక్కడ ఏ విధంగా వ్యవహారాలను అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, స్థానిక నాయకులకు కూడా ఏ రకమైన ఆదేశాలు ఇవ్వాలి, వీటన్నిటినీ చర్చించుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఈ సందర్భంగా చేరుతున్న నాయకులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. అదే సందర్భంగా బట్టి విక్రమార్క గారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రజలు వారికి కష్టాలు చెప్పుకున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ఒక నమ్మకంతో వారిని కలవడం జరిగింది. ఆ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత, వారు తెలుసుకున్న సమస్యలను ఏ విధంగా కాంగ్రెస్ పరిష్కరించబోతుందో వాటికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, మీరు పూర్తి స్థాయిలో సహకరించండి. మీ సహకారం ఉంటే తప్పకుండా ఖమ్మం జిల్లాలో ఈ పర్యటన, రాహుల్ గాంధీ గారి పర్యటన విజయవంతమవుతుంది, తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. మీరందరూ సహకరించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. దూకుతారు కార్యకర్తలు, మనుషులే అడ్డం పడితే తొక్కుతారు కార్యకర్తలు. కాబట్టి ఈ రెండే విషయాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వ్యూహం తెలుసు, ఎత్తుగడ తెలుసు, ఏ రకంగా వ్యవహరించాలో కూడా తెలుసు. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా మీకు తెలుసు, ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది మొత్తం తెలంగాణలోని. నేను ఎప్పుడు మా మిత్రుడు పట్టి విక్రమార్క గారిని అడుగుతుంటే, ఏం తింటారన్న ఖమ్మం జిల్లా వాళ్ళు ఇంత వైబ్రెంట్గా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ ఉత్సాహాన్ని ఆపడం కష్టమే, వాళ్ళ కోపాన్ని ఆపడం కష్టమే. సో పిసిసి అధ్యక్షుడిగా నాకు ఆ స్పష్టత ఉంది. డెఫినెట్గా మీరే చూస్తారు, డెఫినెట్గా మీరు చూస్తారు 2 తారీఖు రోజు ఇక్కడ ప్రజల యొక్క స్పందన ఏ విధంగా విజయవంతం కాబోతుంది.